భగవంతుడు నమ్మిన వారికి శక్తినిస్తాడు. తినవడం, తాగడం, నిద్ర, మైదం అనేది లేకుండా మరి ఆయన శక్తిని ఇస్తాడు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక మనిషిగా పుట్టిన వ్యక్తులకు మరి ఈ వాక్కు శక్తి ఎక్కడికి వస్తుంది, జ్ఞానశక్తి ఎక్కడికి వస్తుంది అంటే పరమాత్మ నుంచి ఈ మునులు ఋషులకు అందుతుంది. అంటే మానవ జాతిలో భగవంతుడు మరి రూపంలో పుట్టిన మహాత్ములు ఇది మన కోసమే వారి జన్మ తీసుకొని రావడం జరుగుతుంది అనేది గ్రహించడం జరిగింది. అది శబరిమాత యొక్క వచనాల ద్వారా, ఈ పులాజీ బాబా విచారం ద్వారా. అప్పుడు అంటే మనిషిగా మనం వేరు, మరి ఆధ్యాత్మికం వేరు, అందులో మన జీవన విధానం వేరు, శరీరంలో ఉండే ఆత్మ జీవన విధానం వేరు. అంటే మనము ఆత్మ అయి ఉన్నాం. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మిక మార్గం అని తెలిసి మరి అనేక పుస్తకాలు చదవడం వల్ల మనకు అప్పుడు జ్ఞానోదయం అయింది. అప్పటి నుంచి ఒక ప్రేమ, ఒక అంటే నీతి, నిజాయితీ, ధర్మం వైపు జీవన విధానం సాగిస్తే అనేక జన్మలు మనం ఉత్తమ జన్మలుగా జీవించడానికి ఆస్కారం ఉంది. ఈ సొసైటీలో నేనన్నీ సాధిస్తున్నానని పై స్థాయిలో పోతున్న వ్యక్తులందరూ కూడా గత జన్మల్లో ఉత్తమ కర్మలు ఆచరించడం వల్లనే అది స్థాయిలో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక మార్గం లేకపోతే మళ్ళీ ఆయన జన్మలు పతనమవుతాయని ఇలా గురువుల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. అంటే మనం అర్థం చేసుకోవడం జరిగి మరి స్వామి వివేకానంద చరిత్ర తోటి ఎంతో మనం తెలుసుకునేది ఉంది. అట్లనే అదే కోణంలో స్వామి వివేకానంద కోణంలోనే అనేక లక్షల మంది యోగులు, మునులు, ఋషులు ఎందరో ఉన్నారు. కానీ వారందరూ కూడా మనకు ఈ బయటకు రాకపోవడం, అప్పుడు పరంపర, ఆధ్యాత్మిక పరంపర శిష్యరికం పొందిన వాళ్ళే తరించిండు, కర్మను రూపుమాపుకొని జ్ఞానవంతులై మంచి అంటే ప్రశాంతమైన జన్మ, ధర్మబద్ధమైన జన్మ, కర్మలు లేని జన్మ, దుఃఖము లేనటువంటి జన్మ. ఇప్పుడున్న సమయంలో అందరూ శారీరక భావాలతోటే ఇక్కడ వచ్చినటువంటి లోకంలోనే పెత్తనాల కోసమే వారి జీవన విధానాన్ని నడిపించుకుంటూ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటూ. కానీ వీరు ఎంత సాధించినా ఒక సంతోషాన్ని తప్ప ఆనందం వైపు ప్రయాణం చేయడం లేదు. ఆనందం ఒక మహాత్ములు, ఋషుల ద్వారానే ఇది సాధ్యమైనటువంటి అంశం. ఆ విధానంతోటే ఈ ఋషులను మనం ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా అలా జ్ఞానంను మనం వారికి ప్రణమిల్లాలి. మన ఆత్మను